ఆయన పెడన నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ పార్టీ గెలిచినా, అంతకితం కాంగ్రెస్ గెలిచినా, తెలుగుదేశం గెలిచినా, ఈయన వచ్చి ఆ మైలవరంలో ఆ విజయవాడలో ఉన్నటువంటి రౌడీయిజాన్ని అంతా కూడా ఈ పెడంలో పెట్టి నిరుద్యోగులతో పేకాట ఆడిచ్చాడు, నిరుద్యోగులతో గంజాయి అమ్మిచ్చాడు, నిరుద్యోగులతో బ్రాందీ అమ్మిచ్చాడు. అసలు పెడన నియోజకవర్గం వచ్చేటప్పటికి విడిగా మద్యం బెల్ట్ షాపులు, విడిగా పేకాట కబ్బులు, విడిగా గంజాయి, ఇదంతా కూడా జోగి రమేష్ సుమారుగా నాకు తెలిసి 5,000 కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే ఈ జోగి రమేష్. ఇలాంటి వ్యక్తి కానీ మీ పెనమలూరు నియోజకవర్గం వస్తే మీకు నిద్ర ఉండదు. అసలు మీ ఆస్తులు మీకు ఉంటాయో లేదో కూడా నాకు తెలియదు. మొత్తం దోచేస్తాడు జోగి రమేష్. అంటే మేము అనుభవించాం కాబట్టి మీకు కొత్త, పెనమలూరు నియోజకవర్గ ప్రజలకి మీకు కొత్త, మాకేమో పాత. మేము అనుభవించాం 5 సంవత్సరాలు కూడా. మా భూమి కూడా మాకుందో లేదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చేసాడు జోగి రమేష్. తప్పనిసరిగా మీ పెనమలూరు నియోజకవర్గ ప్రజలు అసలు మా భూములంటే కొంచెం మేము కోస్తా జాతీయ ఉప్పుటేరు కాబట్టి మా భూమి వాల్యూలు తక్కువ ఉంటాయి. సుమారుగా 750 ఎకరాలు కుర్తివీర మండలం కానీ ఇంతేరు కానీ కబ్జా చేసి భీమవరంలో ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి ద్వారా బినామీ పెట్టుకుని రైతుల్ని మోసం చేసి ఎక్కువ ధరకి అమ్ముకుని కోట్లు సంపాదించాడు. అదే మీ పెనమలూరు నియోజకవర్గంలో అదే 750 ఎకరాలు అంటే 1000 కోట్లు చేస్తుంది. అసలు మీ ఎకరమే 2-3 కోట్లు ఉంటుంది. అక్కడ ఎకరం వచ్చి లేకపోతే 100 కోట్లు ఉంటుందేమో. పెనమలూరు నియోజకవర్గం అంటే విజయవాడకి బోర్డర్లో ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవినీతి పరుడిని, ఇలాంటి భూ కబ్జాదారుడిని, ఇలాంటి రౌడీని, ఇలాంటి రౌడీ షీటర్ని, ఇలాంటి బ్రోకర్ని కానీ మీరు ఎన్నుకుంటే పెనమలూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా బాధపడతారు. నమస్కారం అమ్మ. జోగి రమేష్ ఇక్కడ 5 సంవత్సరాలు మరి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాడు కమ్మా. ఈ నియోజకవర్గంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలని చేసాడమ్మా. ఈ రకంగా ఏటి చేసింది ఆడ దినము. ఇంతవరకు మాకు డ్రైనేజీలు లేవు, నీళ్లు లేవు బంటిమిల్లో. అలాంటి ఎదవని గెలిపించుకుంటే ఆ పెనమలూరు కూడా ఏడుస్తుంది. మా బంటిమిల్లు ఎలాగో ఏడుతుంది ఈ రోజుకి, ఆ పెనమలూరు కూడా అలాగే ఏడుస్తుంది. దయచేసి ఆ జోగి రమేష్ పరిపాలన ఎంత నీచంగా, పరమ నీచంగా ఉందంటే చెప్పుకోలేనంత బాధగా ఉంది. మా బంటిమిల్లు ఎక్కడో ఇల్లు ఇచ్చాడు, దారు తిన్ను లేవు, గుంటలు అవన్నీ. ఇంతవరకు బంటిమిల్లు సెంటర్లో నీళ్లు లేవు, ఇసుక మాఫియా, చిన్న చిన్న పిల్లలు గంజాయి, మందు, అవన్నీ ఎక్కడ లేని అన్నీ ఈ బంటిమిల్లో దొరికి ఆడిని ఎమ్మెల్యే గెలిపించుకుని మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం కర్మ ఈ 5 సంవత్సరాల్లో. ఇక్కడ జోగి రమేష్ గారు మరి 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారమ్మా. ఇప్పుడన్నా అందుబాటులో మీ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళడానికి మీకు అందుబాటులో ఉండేవాళ్ళమ్మా? ఏమందుబాటు, ఎప్పుడు వెళ్ళినా కూడా ఎక్కడుండేవాడో తెలవదు. గేటు బయట నుంచుని కాళ్ళు కాలిపోయి అందరూ తిరిగి వచ్చేసి ఉసూరుమంట ఏడ్చేవాళ్ళు. ఆయన చెప్పుకుంటాక ఇబ్బంది కూడా పట్టించుకునేవాళ్ళు లేరు. వాడసలు ఒక వేస్ట్. వాడిని ఉంచుతమే వాడిని గెలిపించుకుని మా బంటిమిల్లి నరకం చూసింది ఈ 5 ఏళ్ళు. ఆ జోగి రమేష్ను గెలిపించుకుంటే ఇక ఆ ఊర్లో కూడా ఏడుస్తుంది జనం. ఇక్కడ ఏడ్చాము మేము, అక్కడ మీరు ఏడుస్తుంది. మా ఊర్లోనే చూసుకుంటే బంటిమిల్లి మండలం అండి, పెడన నియోజకవర్గం, రామారపమూడి అండి. ఈ గ్రామంలో వచ్చేసరికి పండే పొలాలండి. అటు చూడండి ఒకసారి. మొత్తం అవన్నీ కూడా గరువు పొలాలండి. ఇసుక నేల మొత్తం అంతా 30 బస్తాల పైనే అవుతాయండి ఒక్కొక్క ఎకరం పొలం వచ్చేసి. ఇలాంటి పొలాలని మరి అందరిని రైతుల దగ్గర మాయ మాటలు చెప్పేసి భయభ్రాంతులు గురి చేసి పొలాలన్నీ లాక్కుని ఈ చెరువు చూస్తున్నారు కదండి. ఈ చెరువు మొత్తం తవ్వేసాడండి ఆయన. తవ్వేసి ఈ చెరువు మొత్తం తవ్వేసి టిప్పర్ లారీలతో మరి ఒక్కొక్క టిప్పర్ లారీలు ఎడతెరి రేతిరి పగలు తేడా లేకుండా టిప్పర్ లారీలన్నీ మరి బంగారం లాంటి రోడ్డును కూడా పాడు చేసేసి ఆ రోడ్డును కూడా భ్రష్టు పట్టించేసి ఆ టిప్పర్ లారీలతో ఇసుక తోలుకున్నాడు. మీరు ఏదైతే జోగి రమేష్ అంటున్నారో ఆ జోగి రమేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు గెలిచారు. కానీ ఈ మట్టి విపరీతంగా మా ఊరి మీద 5 సంవత్సరాలు గెలిచిన 2వ సంవత్సరం నుంచే స్టార్ట్ చేశారండి ఇక్కడ ఇసుక తవ్వటం. ఏ రకంగా తోలేరంటే మీరు అంతా చూస్తానన్నారు. రైతులకి లీజు కల్పిస్తానని చెప్పి తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఈ చెరువు తవ్వినంతసేపు లీజు తక్కువగా ఇవ్వటం, అంటే పూర్తిగా కూడా ఇవ్వలేదండి, తక్కువగానే లీజు ఇచ్చేసే వాళ్ళకి. మరి ఏదైతే పని పూర్తి అయిపోయిన తర్వాత అలా పట్టించుకునే దాఖలాలు లేవండి. వాళ్ళ మొహం చూసే దాఖలాలు లేవు. చెరువు చూస్తానని మొత్తం బీడు మారిపోయి జమ్ముతో మొత్తం కూరుకుపోయిందండి. ఇది బంగారం పండే పొలాలను కూడా రైతుని కడుపు కొట్టి ఈ రకంగా మట్టి తోలికిని మట్టిని అమ్ముకుని దౌర్జన్యంగా సంపాదన కూడబెట్టుకున్నాడండి ఈ జోగి రమేష్. అక్కడ ప్రజలకి నేను ఒకటే చెప్తానండి, ఈ యొక్క జోగి రమేష్ మరి దోపిడీకి అడ్డాగా మారిపోయాడు. మరి ఇక్కడ ఇసుక ఏ రకంగా అయితే 5 సంవత్సరాల నుంచి ఇసుక తోలుకున్నాడు, అది వదలకుండా మరి అక్కడ పెనమలూరు నియోజకవర్గంలో కూడా ఇసుక దోపిడీ చేస్తున్నారని కూడా మేము వార్తల్లో చూస్తున్నాం.
అసలు మరీ దారుణంగా ఈ యొక్క జోగి రమేష్ని గెలిపించుకుంటే అన్యాయాలు అక్రమాలతో పెడన నియోజకవర్గ ప్రజలందరినీ భయభ్రాంతులు గురి చేసి ఏ రకంగా భయభ్రాంతులు గురి చేస్తారో మరి పెడన నియోజకవర్గ ప్రజలను అడిగితే చెప్తారు. కనీసం వెళ్తే లెగలేదని కూడా లెగలేనందుకు కూడా గంజాయి కేసు కట్టించే పరిస్థితి జోగి రమేష్ ఉంది. జెండా ఎవరన్నా వేరే పార్టీ ఎవరన్నా జెండా కట్టుకుంటే ఆ జెండాలు కూడా తీపిచ్చేసి నా జెండానే ఉండాలి, నా పేరే ఉండాలంటాడు. అభివృద్ధి మాత్రం ఏ రకమైన అభివృద్ధి అనేది ఉండదు ఈ జోగి రమేష్. దయచేసి పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ జోగి రమేష్ కనుక మీరు ఓటు వేసి గెలిపిస్తే మీ పరిస్థితి మిమ్మల్ని తొంగలో తొక్కేస్తాడు ప్రతి ఒక్కరిని. ఎందుకనంటే ఈ జోగి రమేష్కి చాలా బ్యాడ్ ఉంది. ఇక్కడ ఏదో పొడి చేస్తారని 5 సంవత్సరాలు జనాలను మభ్యపెట్టి గెలిచాడే తప్ప అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 5,000 కోట్లు తినేశాడు ఈ యొక్క జోగి రమేష్. ఈ హాస్పిటల్ తగలబెట్టేసి జోగి రమేష్ మనుషులు పంపిత దాటలు ఎత్తాను మనుషులు ఎత్తాను ఎవరు లేకుండా ఆ కమిషన్ ఆశపడి డబ్బులు అసలు బిల్లు ఇదే కాదండి, ఈ ప్రాంతంలో రోడ్లు వేసినా ఇంకోటి వేసినా ఇంత పర్సెంట్ తీసుకుని బిల్లులు ఎవరికాలనే కార్యకర్తలైన ఆలయాలు నాశనం చేసిన వాడు ఇక్కడ ఇంతవరకు ఎమ్మెల్యే చూడాల జోగి రమేష్ తప్ప. ఇక్కడ ఎవరికాడ ఇట్లా ఎమ్మెల్యే అని ఇంత పాటు ఎమ్మెల్యేని చూడాలి. మేము చాలామందిని చూసాం మేము. అయితే ఈ ఎమ్మెల్యే చేసింది ఏంటంటే ఈ కమిషన్లో చెరువులు తవ్వితే ఆడి కమిషన్లో చేలో మట్టి తీసుకుంటే కమిషన్లో ఆదాయం లేదు. మా నియోజకవర్గంలో ఆదాయం లేదు కాడ ఎట్ట ఆదాయం లాగి చూపించాడండి. అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు చేశారు, కాంగ్రెస్ వాళ్ళు చేశారు, కానీ ఇంత రౌడీ పరిపాలన, దౌర్జన్య పరిపాలన, దెబ్బలాట, ఇంత గొడవలో ఎవరికవరే ఆ కార్యకర్తలు పెంచుతూ తగలాడతాం దెబ్బలాడతాం చేశాడు. ఇక మల్లేశ్వరంలో అట్టగా ఆ పంపు చెరువు ఉందండి, ఆ పంపు చెరువు కూడా సరవణ అంతకుముందు ఈ నీళ్లు బందరెత్తుకెళ్ళేవాళ్ళు. ఈ జోగి రమేష్ వచ్చినాక నాశనం చేసి బిల్లు చేసుకుని పనులు చేయకుండానే బిల్లు చేసుకుని సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు. మా పెద్దల కాడ నేను చెప్పానంటే ఇట్ట ఎమ్మెల్యే రౌడీ ఎమ్మెల్యే గుండా ఎమ్మెల్యే దోసుకునే ఎమ్మెల్యే అని మీరు మట్టికి గెలిపించుకోండి, ఎవరన్నా మంచి వ్యక్తిని గెలిపించుకోండి. ఇట్ట ఎమ్మెల్యే సామాన్య మానవుని దగ్గరికి రానిడు, ఆడ ఈడని కాదు, మేము కూడా బీసీవే, ఆడిని కాడ ఎవరిని రాయుడు దోసేసి మొత్తం నాశనం చేస్తాడు. జోగి రమేష్ గారు అనే ఆయన ఒక వ్యాపారవేత్తగా ఆలోచిస్తారు తప్ప ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల కోసం ఆలోచించి ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మంచి చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఏనాడు కూడా ఎక్కడా కూడా ఈ పెడ నియోజకవర్గంలో చేసిన దాఖలాలు అయితే మాకైతే ఎక్కడా కనిపించలేదండి. ఈ రోజున పెడ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంగా జరిగిపోయిందంటే కేవలం దానికి కారకుడు జోగి రమేష్ గారు. శాసనసభ్యుడిగా ఉండి ఒక మినిస్టర్గా ఉండి బొంటిమిల్లి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో కానీ ఎక్కడా కూడా ఒక గృహ నిర్మాణ పథకం కానీ చేపట్టిన దాఖలాలు ఇప్పటివరకు ఎక్కడ కనపడలేదు. ఇక్కడ పెడ నియోజకవర్గంలో చేసినటువంటి అక్రమాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ దృష్టిలో పెట్టాం. ఇక్కడ చెరువుల మీద రైతాంగం కూడా ఆధారపడి బతికే చెరువులు చేసే ఆక్వాకల్చర్ ఉంది. ఆక్వాకల్చర్లో ట్రాన్స్ఫారాలు పెట్టుకోవాలంటే ట్రాన్స్ఫారానికి ₹1,00,000 తీసుకున్న ఘనత జోగి రమేష్ గారిది. అలాగే 2023లో మనకి సఫిషియంట్ వాటర్ ఉండి కూడా దాళ్వా లేకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి ఎక్కడైతే దాళ్వాకి రైతులకు నీరిస్తే దాళ్వా పంటలు వేస్తే మట్టి తోలుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి దాళ్వా లేకుండా ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి ఇక్కడ రైతాంగాన్ని పూర్తిగా నష్టపరిచినటువంటి వ్యక్తి జోగి రమేష్ గారు. అలాగే ఎంత ఇసుక దోపిడీ అంటే అంత ఇసుక దోపిడీ చేసి అపరైతులను లేకుండా పొలాలని శుభ్రంగా ఫెర్టైల్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా నిర్వీర్యపరిచేసినటువంటి ఘనత జోగి రమేష్ గారు. ఇట్లాంటి సందర్భంలో పెనమలూరు ప్రజలు కానీ ఒకసారి జోగి రమేష్కి అవకాశం ఇస్తే మళ్ళీ వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నట్టేనని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా పెనమలూరు ప్రజలందరూ కూడా గ్రహించాల్సింది ఒకటే, ఇలాంటి అభివృద్ధి చేయడానికి చేతులు రానటువంటి వ్యక్తిని మనం దూరం పెట్టాలా. అర్తమూరు గ్రామంలో అయితే ఒక అభివృద్ధి కూడా చేయలేదండి. ఆయన మంత్రి పదవి వచ్చిన గృహ నిర్మాణ శాఖ వచ్చిన దానికి కనీసం అర్తమూరు గ్రామంలో ఒక గృహం అనేది కట్టలేదు, ఒక ఇల్లు కట్టింది లేదు. కాలనీలు అయితే ఇచ్చారు, ఒక కాలనీలో ఒక ఇల్లు కూడా కట్టలేదు ఆయన. అసలు అర్తమూరు గ్రామం మోహంగా చూడలేదు. తాగునీటి సమస్య తీరుస్తానన్నాడు, తాగునీటి సమస్య అనేది ఎప్పుడో గారికి వదిలేశాడు. అసలు అర్తమూరులో డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఎప్పుడో కుంటుపడిపోయింది. ఇలా మాకు ఈ సమస్య ఉందని కలవడానికి కూడా కుదిరిద్దా అండి? కుదరదా? అసలు ఎప్పుడు అపాయింట్మెంట్ ఉండదండి. ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాడు, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడు. అసలు పెడ నియోజకవర్గం ఎప్పుడు వస్తాడో తెలియదు. ఏదన్నా వాళ్ళ కార్యకర్తల మీద ఏదైనా గొడవలు చేసి వాళ్ళు కొడితే వాళ్ళ కేసుల కాపాడడానికి అయితే వస్తాడు. ఇంకా ప్రజలను పట్టించుకోవడానికి ఎప్పుడు రాడు. దీన్ని బట్టి పెనమలూరు ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఆయనకి సీట్ అక్కడ ఇవ్వడం జరిగింది, అక్కడ ప్రజలకు మీ ద్వారా ఏం తెలియజేయదలుచుకున్నారు? మేమైతే ఒకసారి నమ్మి మోసపోయాం, వాళ్ళని కూడా నమ్మి మోసపోవద్దని చెప్తున్నాం.